హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే ప్రశాంతంగా పూజ కూడా చేసుకున్నాను. పనంతా ఫినిష్ చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే దేవుడికి అయితే దండం పెట్టుకున్నానండి. చాలా బాగా అనిపించింది. మా పాప ఈరోజు స్కూల్కి వెళ్ళింది. ఏడ్చిందండి చాలాసేపు. ఎందుకు ఒక రకంగా అనిపించింది. తల్లి మనసు కదా, ఏడ్చుకుంటూ వెళ్తుంటే మొన్న 2 డేస్ మంచిగా వెళ్ళింది. తర్వాత నుంచి ఎందుకో ఏడుపులు పెట్టిందండి. ఏదైతే నేను అంతా సదిరేసుకుంటాను కదా, అన్నం వాళ్ళ బాక్స్ అంతా పెట్టేసిన తర్వాత అన్నం కూర అవన్నీ తీసేసుకుంటానండి. ఈరోజైతే ఎలాంటి రెసిపీస్ అయితే చూపించలేదు. షార్ట్ వ్లాగ్ తీద్దామన్నట్టుగా తీశాను నేనైతే. ఈ ఆలుగడ్డ కర్రీ చూసారు కదా, చాలా బాగుంటుంది. మనకి ఫంక్షన్స్లో పెడుతూ ఉంటారు చూసారా, సేమ్ అలానే ఉంటుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకెప్పుడైనా మీకు బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇదైతే నిన్న చేసిన బజ్జీలు మిగిలిపోతే బాక్స్లో పెట్టేశాను. చూసారు కదా, మా పాప లేకపోతే ఇల్లు అనేది ఇంత నీట్గా ఉంటుందన్నమాట. వేసిన బెడ్షీట్ వేసినట్టుగా ఎక్కడున్న దీనిలో ఎక్కడ ఉండి నీట్గా ఉంటుందన్నమాట. పిల్లలు ఉంటే ప్రతి ఇల్లు అంతే ఉంటుంది కదా, మనం ఊక చదువుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన రీసౌండ్స్ వస్తూనే ఉన్నాయండి. అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకుంటారనేసి నేను వాయిస్ ఓవర్ అయితే కంటిన్యూషన్ చేశాను. ఇక్కడైతే నేను అంత పనంతా అయిపోయింది కదా. వెదర్ అయితే ఒక్కొక్కసారి చల్లబడుతుంది, ఎండ కొడుతుంది, వర్షం పడేటట్టు కూడా ఉందండి. అట్లా ఉంది, మబ్బులెండ అంటారు చూసారా, అలా కొడుతుంది. ఇప్పుడైతే నిన్న మేము విశాల్ మార్కెట్కి వెళ్ళాం కదా, అక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాననేసి చెప్తున్నానండి. ఇక్కడ అది అప్పుడు కూడా వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది. నాకు మైక్ లేదు కదండి, అందుకోసమే ఇంకా డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ అంతా అని చెప్పేసి వదిలేశాను నేను. ఇక్కడైతే ఇంకా కూర్చొని నేను ఏం తీసుకొచ్చానో చూపిస్తున్నానండి. ఈ స్క్రబ్బర్స్ అయితే బాగున్నాయి. డీమార్ట్, విశాల్ మార్కెట్ ఈక్వల్ అండి. కాకపోతే కొంచెం పిల్లల బట్టలు అయితే మనం చూసుకుంటే కొంచెం తక్కువగా అనిపిస్తాయి. నాకైతే తక్కువగానే అనిపించింది నాకైతే. అది నా పరంగా అండి, ఎవరిష్టం వాళ్ళది కదా. అక్కడ బాగుంటాయి, ఇక్కడ బాగుంటాయి. మన ఓపికను బట్టి మనం వెతుక్కుంటే మాత్రం చాలా బాగా దొరుకుతాయండి. కాకపోతే బట్టల విషయం వచ్చేసరికల్లా విశాల్ మార్కెట్లో బాగుంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇట్లా పేరుగా పెట్టారనమాట పిల్లల బట్టలు. పిల్లలకి ఇలాంటి బట్టలే మంచిగా ఉంటాయండి. ఎక్కువ మంచి బట్టలు కొన్నా కూడా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, పాడు చేసుకుంటారండి. అలా కాకుండా తక్కువ రేట్లో కొనుక్కొని ఒక 4-5 జతలైనా కొనుక్కోవచ్చు పిల్లలకి. ఊక అవే వేసుకోకుండా ఉంటారు కదా, అది నా ఉద్దేశం అయితే. నేను అందుకని తీసుకున్నాను. అక్కడ పేరు వచ్చేసి 169. ఇదైతే కొంచెం జీన్స్ లాగా ఉంది, ఎప్పుడైనా వేసుకుంటుంది కదా అనేసి తీసుకున్నాము. అది 189, 169 అట్లా పడింది. ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. 189 ఎంత పడింది. అన్నీ 200 బిలోనే ఉన్నాయండి. చాలా బాగున్నాయి, అసలైతే చాలా బాగా నచ్చాయి. ఈ ఫ్రాక్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో, అసలైతే ముట్టుకుంటేనే ముట్టుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఈ ట్రే అయితే తీసుకున్నానండి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నాం కదా, దానికోసం అండి కష్టాలన్నీ. ఏదైనా ఎక్కడైనా మంచి ఐటెం దొరికితే ఎమ్మటే పిక్ చేయాల్సి వస్తుంది. అంటే వీడియోస్లో ఏదైనా చూపించడానికి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. అదైతే 60 రూపీస్ పడింది కాస్ట్. ఇక్కడైతే ఈ గ్లాసెస్ అనేది నాకు బాగా నచ్చాయండి. దీనిపైన కొంచెం మీరు జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది, మార్బుల్ ప్రింట్ లాగా వచ్చింది. నాకెందుకో నచ్చింది, నాకు కంటికి. మా హస్బెండ్కి కూడా నచ్చి ఇంకా తీసుకోలే. ఎప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు గ్లాసు ట్రాన్స్పరెంట్ దాంట్లోనే ఇస్తారు కదా, ఇట్లా కాకుండా ఇలా చూద్దాము అన్నట్టుగా. ఇది కొంచెము కింద పడితే పగిలిద్దండి, ఈ ప్లాస్టిక్ కాదు, కింద పడితే పగిలిపోతుంది. 40 రూపీస్ అండి ఈచ్ గ్లాస్ వచ్చేసి. ఈ ట్రే వచ్చేసి 60 రూపీస్. ఇది కూడా కొంచెం మార్బుల్ ఐటమ్ లాగే ఉందనేసి నేను తీసుకున్నాను. ప్రింట్ అయితే నాకు బాగుంది. మనం ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికైనా చాలా బాగుంటుంది కదా. కచప్ కానీ మయోనీస్ కానీ ఏదైనా వేసి ఇవ్వచ్చు కదా, చాలా బాగున్నది అని అనిపించింది నాకైతే. అందుకనే నేను తీసుకున్నానండి. ఇంకా ఏదైనా నచ్చితే మాత్రం పిక్ చేస్తాను, మనకి యూజ్ అయిద్ది అనుకుంటేనే కొంటానండి, లేకపోతే నేను అసలు తీసుకోను. ఇక చూసారా, మ్యాట్స్ అనమాట, మనము క్లీన్ చేసుకుంటాం కదా, వాటర్ని డ్రై చేస్తూ ఉంటుంది. అది 4 వచ్చేసి 175 రూపీస్ పడింది. ఈ మ్యాట్ అయితే నాకు కలర్ నచ్చి నేను తీసుకున్నానండి. 90 రూపీస్ పడింది. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఏదైనా రేటుని బట్టి క్వాలిటీ కదా, అందుకోసమే ఇంకా తీసుకున్నాను. నాకు నచ్చింది అనేసి తీసుకున్నాను. కానీ చాలా బాగున్నాయి, కలెక్షన్ అయితే బాగుంది.
ఇదైతే జాస్మిన్‌ది. మన కబోర్డ్స్‌లలో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. వాష్‌రూమ్స్‌లలో, కబోర్డ్స్‌లలో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. స్మెల్ రాకుండా. ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంటది కదా! ఇలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడైతే ధూప్ స్టిక్స్ అండి. జాస్మిన్‌ది తీసుకున్నాను. పర్లేదండి, వెలిగించి చూసాను. పర్లేదు, స్మెల్ అయితే అరోమా కొంచెం బానే వస్తుంది. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను ఓపెన్ చేసి వెలిగించాననమాట. పర్లేదండి, బానే ఉంది. అరోమా అయితే అంత బాలేకుండా అయితే లేదు. అది 30 రూపీసో 39 ఎంతో పడింది. ఈ బ్రష్ అయితే మనం టైల్స్ అలా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకొచ్చాను. హ్యాండీగా ఉంది కాబట్టి తీసుకొచ్చాననమాట. ఇంతేనండి విశాల్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసింది. మా హస్బెండ్ ఇంకా తీసుకున్నారు. అదేంటి షర్ట్స్ ఇలాంటివి తీసుకున్నారు, కానీ ఇంకా అవన్నీ ఏం చూపిస్తాంలే అనేసి చూపించలేదు. ఇక్కడైతే నేను పీనట్ లడ్డూస్, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, చాలా బాగా యూజ్ అవుతాయండి. చాలామందికి పాకం పట్టడం రాదు. అలా ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా మంచిగా పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను చూపిస్తాను. 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం అండి, అంతే. చాలా సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ చాలా బాగుంటుందండి. దానికన్నా ఇవే స్మూత్గా ఉంటాయి కదా, పిల్లలు కూడా మంచిగా ఇట్లా లడ్డూలాగా. అండ్ మనకి బందర్ లడ్డు సంథింగ్ ఏదో అంటారు చూసారా, అలా ఉంటుందండి. మెత్తగా భలే సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడైతే చూడండి, నేను కరెక్ట్గా కొలతతో చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. మనకి రెసిపీ అయిపోయేంత వరకు కూడా సిమ్లోనే ఉండాలండి. పల్లీలు వేగేంత వరకు కూడా అస్సలు మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. చూసారు కదా, పల్లీలు ఇట్లా మంచిగా వేగుతూ ఉంటాయి. ఈ లోపల నేను బెల్లం అనేది, మనకి షాప్స్లలో అడిగితే అదేంటి స్క్వేర్ బెల్లం చూపిస్తారు కదా, డబ్బా షేప్ లాగా ఉంటుంది, అది కాకుండా ఇలా ముద్ద బెల్లం తీసుకొచ్చామండి. ఇంకా యూజ్ అవుతుందిలే, పిల్లకి ఎప్పుడైనా చేసి పెట్టచ్చు కదా, సున్నుండలు కానీ ఎలాగా అనేసి నేను సేమియాలో కూడా బెల్లం వేస్తాను, పరవన్నంలో కానీ దేంట్లోనే యూజ్ అవుతుంది కదా అనేసి కొన్నానండి. కొని కూడా చాలా రోజులైంది. ఈ రెసిపీ చేద్దామని పోస్ట్ పోన్ చేయడమే అయింది. ఈ రోజుకి కుదిరిందండి. మా పాప తింటుందని చేశాను, కానీ ఆమెకి సున్నుండలే కావాలంట, ఇది వద్దంట ఆమెకి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇస్తే అసలు తినలేదండి. వద్దు, నాకు సున్నుండలు కావాలని చెప్తుంది. అవి చేద్దామంటే నెయ్యి అసలు లేదు. నెయ్యి అయితే ఉండాలి కదా, దానికి తప్పకుండా ఉండాలి. దీనికి అలా అవసరం లేదండి, పల్లీలు వేయించుకొని బెల్లం ఉంటే సరిపోతుంది. ఇక చూసారా, పల్లీలు మంచిగా వేగుతున్నాయి తక్కువ ఫ్లేమ్లో. ఎంత వేగితే అంత బాగుంటుంది రుచి కూడా. మనకి పల్లీలు వేగడంలోనే ఉంటుందండి దేనికైనా రుచి. ఏ రెసిపీ అయినా సరే దాన్ని మనం చేసేటప్పుడు అది మంచిగా వేగిన కుక్ అయినా కూడా దానికి అదే రుచి వస్తుంది కదా. ఇక్కడ చూడండి, వేగడానికి రీజన్ ఇట్లా మనం పట్టుకుంటే పొట్టు ఊడిపోయి ఇట్లా తుంపులు, అదే ముక్కలు 2 చెక్కల్లాగా అవ్వాలి. పల్లి అనేది అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అనేది కట్టేసుకోవాలి. నేను పల్లీ మీద ఉన్న పొట్టంతా తీసేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, సేమ్ పల్లీలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో బెల్లం కూడా అంతేనండి. ఒకవేళ తీపి తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్, అంతకు మించి ఏముండదు. నార్మల్ తీపిలాగే ఉంటుంది అంతేనండి, ఎక్కువ తీపి అయితే ఉండదు. ఇప్పుడైతే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగున్నాయండి. నేను చేయడం ఫస్ట్ టైము. మాకైతే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి తీసుకొచ్చేదనమాట. అంటే ఇట్లా ఉండలు చేసేది కాదు కానీ ఇట్లా పొడిలాగానే తీసుకొచ్చేది. నేను మా అన్నయ్య చాలా బాగా తినేవాళ్ళం అండి. అసలు చాలా బాగుండేది ఇది. అప్పట్లో తెలియదు కదా ఈ పిండి, ఇదే పీనట్స్ పల్లీలతో చేశారు. అప్పుడు చిన్నప్పుడు కదా, తెలియదు కాబట్టి ఏమంత అనిపించలేదు. ఈరోజు రుచి చూసిన తర్వాత తెలిసింది, ఆహా మా అమ్మమ్మ ఇలా తెచ్చేది కదా, అవును కదా అనేసి. ఇక్కడ చూసారా, చాలామంది మెత్తగా పట్టేస్తారు. అలా కాకుండా అక్కడక్కడ జస్ట్ చిన్న చిన్న పలుకులు ఉండేటట్టుగా పట్టుకుంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుందండి. పట్టిన తర్వాత బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇంకా మనం ఇందులో ఏమి వేయనవసరం లేదండి. అదే ముద్దగా రౌండ్ షేప్, బాల్ షేప్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా చేసేసుకోవడమేనండి. ప్రతి ఒక్క లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. సున్నుండలు కానీ నెయ్యి తప్పకుండా ఉండాలి కదా, కొన్ని రెసిపీస్కి తప్పకుండా ఒక ఐటమ్ అనేది ఉండాలి. దీనికైతే బెల్లము పల్లీలు ఉంటే మాత్రం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టండి, పిల్లలకి చాలా బలం అండి. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ఎన్నో న్యూట్రిషన్స్ ఉన్నాయి కదా ఇందులో, వాల్యూస్ అనేవి. మీకు పక్కన రీసౌండ్స్ ఏమన్నా వస్తే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్న ప్రతిసారి ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉందండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే.
ఇక్కడ ఇట్లా లడ్డూలు చేసేసుకోవడమేనండి. చూసారా ఎంత బాగా ఉండకడుతుందో లడ్డు అనేది, చాలా బాగా వస్తుందండి. ఇంకా అన్ని లడ్డూలు అలా చేసేసుకోవడమేనండి. వీడియో అయితే తీశాను, అన్ని లడ్డూలు అయిపోయిన తర్వాత ఇలా అయితే తీశానండి. వీడియోస్ నచ్చుతున్నాయండి, నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ వీడియో అండి, చాలా రోజులు అయిపోయింది కదా షార్ట్ వీడియో పెట్టి, అన్ని లాంగ్ వీడియోసే. సరే షార్ట్ వీడియో లాగా ఉంటుంది అన్నట్టుగా ఈ రెసిపీతో అయితే ఎండ్ చేస్తున్నానండి ఈరోజు వీడియో అయితే. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంది. అంత బాగున్నాయి లడ్డూలు అయితే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో, మీరు ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి. అసలు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ గురించి. తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకేమన్నా మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.